మంచిది. ఇప్పుడు మనము కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము. మంచిది. మనం ఈరోజు మంచి టాపిక్ని మనం చూద్దాము. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎట్లుంటుంది, అసలు కిడ్నీలు చేసే పని ఏంది అని మనము చూస్తే, మనం తిన్న ఫుడ్ ఫస్ట్ మన కడుపులో వెళ్ళి చిన్న పేగు నుంచి పెద్ద పేగులో వెళ్ళిపోతుంది. బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఈ కిడ్నీస్ ఏం చేస్తాయంటే, బ్లడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, మనం తిన్న ఫుడ్ కావచ్చు, అందులోంచి వచ్చే జ్యూస్ కావచ్చు, నీళ్ళ పదార్థం ఏదైతే ఉంటుందో అదంతా కిడ్నీలు తీసుకొని ఆ చెడు మొత్తం కూడా పెద్ద పేగుకు పంపించి మంచిది ఏదైతే ఉందో అది మళ్ళా వేరే దగ్గర పంపిస్తుంది. కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి ఒక కనెక్షన్ ఉంటుంది, పెద్ద పేగు కనెక్షన్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్కి కనెక్షన్ ఉంటుంది. ఈ పెద్ద పేగును ఏం చేస్తుంది అని అంటే మోషన్కి పంపించేటట్టు, తర్వాత ఇంక మిగిలిన ఏదైతే వాటర్ వేస్ట్ ఉందో అది యూరిన్ బ్లాడర్ ద్వారా బయటికి మూత్రం విసర్జించుటకు కిడ్నీ పనిచేస్తుంది. మన బాడీలో కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్. కిడ్నీలో బ్యాలెన్స్ తగ్గినప్పుడు ఆ వ్యక్తులకి భయం అవుతూ ఉంటుంది. ఫోన్ ఎత్తాలంటే భయం, రాత్రి అయితే భయం, చిన్న చిన్న విషయాలు కూడా భయపడటం, కంగారు పడటం. కిడ్నీలో బ్యాలెన్స్ తగ్గినప్పుడు, కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు, కిడ్నీకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. అయితే కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? మెయిన్ ఏంటంటే డయాబెటీస్, షుగర్ని మనం కంట్రోల్ చేయనప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. చాలామంది షుగర్ పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్గా అవుతారు. అంటే వాళ్ళు షుగర్ని కంట్రోల్ చేయకపోవటం, ఎక్కువగా ట్యాబ్లెట్లు తినటం, కిడ్నీ డ్యామేజ్. ప్రతి తలనొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చింది, పెయిన్స్ వస్తున్నాయి అంటే ట్యాబ్లెట్లు వాడటం. పెయిన్ కిల్లర్స్ అనేటివి కిడ్నీ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. నడుము నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, నేను వేసుకుంటా అంటే నీ కిడ్నీలోని ఎసెన్స్ అంతా ఎగిరిపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఆడ ఏమవుతుంది, మనకి పెయిన్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ పెయిన్ ఏం తగ్గదు, ఆ పెయిన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది, దాన్ని ఒత్తి పట్టేస్తుంది. ఆ ట్యాబ్లెట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అక్కడ పెయిన్ని మాయం చేసి కిడ్నీకి ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల చాలామంది కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామందికి తెలియదు. తర్వాత హై బీపీ వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అంటే హై బీపీ వల్ల ఏమవుతుందంటే బీపీ గడ్డగడతా ఉంటుంది, బ్లడ్ గడ్డగడతా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే షుగర్ ఎక్కువైనా, బీపీ ఎక్కువైనా, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఇది షుగర్ కావచ్చు లేకపోతే బీపీ కావచ్చు ఎక్కినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ మందం అయిపోతుంది, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. బ్లడ్ పల్సగా ఉండాలి. దానికి ఏమైపోతుంది అని అంటే ఆ కిడ్నీలో వెళ్ళే కిడ్నీలు పనిచేయలేక కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. దాని తర్వాత కిడ్నీస్కి సరిగ్గా బ్లడ్ అందకపోతే కూడా, బ్లడ్ తగ్గిపోతే కూడా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకో అతి ప్రాముఖ్యమైన విషయం కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మూత్రం వచ్చేటప్పుడు మూత్రాన్ని ఆపుకోవటం. చాలా డేంజర్ విషయం ఇది. కొంతమంది మూత్రం వస్తే ఏం చేస్తారంటే ఆ మూత్రాన్ని ఆపుకుంటారు. అక్కడ బాత్రూమ్కి పోవాలంటే సిగ్గుపడటము ఇట్లా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కిడ్నీ ఎగిరిపోతుంది, డౌటే లేదు. ఎందుకనంటే కిడ్నీ చేసే పని ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేసి నీకు మూత్రంలోకి బయటికి పంపించాలని చూస్తుంది. ఆ మూత్రం వస్తుంది నీకు, మూత్రానికి వెళ్ళామని చెప్పి బ్రెయిన్ చెప్తూ ఉంటుంది బ్లాడర్ ఫుల్ అయినప్పుడు. అప్పుడు వెళ్ళి మూత్ర విసర్జన మనం చేయాలి. ఆ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ మూత్రం అట్లనే ఉండి కిడ్నీ మళ్ళీ దాన్ని గుంజుకుంటుంది. గుంజుకున్నప్పుడు మంచిగా ఉన్న కిడ్నీ ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే గుంజుకున్నప్పుడు కిడ్నీలు దెబ్బతింటాయి. చాలామందికి తెలియదు. మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాష్రూమ్ వచ్చినప్పుడు ఫస్ట్ వాష్రూమ్కి పోమని చెప్పాలి. తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఇంకొక విషయం ఏంటంటే వాటర్ తాగకపోవటం.
చాలామంది ఆ వాటర్ తాగరు. రోజుకు ఒక 3-4 లీటర్లు వాటర్ మంచిగా తాగాలి. వాటర్ తాగరు. కొంతమంది అసలు వాటరే తాగరు. వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త ఏంటంటే, రానున్న రోజుల్లో నీ కిడ్నీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు నేనే ప్రార్థన చేస్తాను నీకోసం. మా పెద్దమ్మ కూతురు ఉన్నారు ఒక ఆమె, 40 సంవత్సరాలు ఉంటాయి ఇప్పటికి. ఆమె చిన్నప్పటి నుంచి వాటర్ తాగేది కాదు. ఎవరైనా అడిగితే, ఎవరైనా చెప్తే హాఫ్ గ్లాస్ వాటర్ తాగుతుండే. తాగబుద్ధి కాదు ఆమెకి. ఏదో నడుము నొప్పి వస్తుందని చెప్పి ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే, సరే ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా తగ్గుతలే సార్, మరి ఏమైంది అని చెప్తే, సరే కిడ్నీ టెస్ట్ మనం చేద్దాము అని చెప్పి వెనక వీపు దగ్గర ఉంటాయి కిడ్నీలు, స్కానింగ్ చేశారు. 2 కిడ్నీలు, ఒక కిడ్నీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. 90% పాడైపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది. డాక్టర్ చూసి ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ తీసేయాలి, లేకపోతే ఇంకొక కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోతుంది, మీరు చచ్చిపోతారని చెప్పండి. వెంటనే మరి ఆమెకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక కిడ్నీ తీసేసారు. ఇప్పుడు ఇంకో కిడ్నీతో బతుకుతుంది. దాదాపుగా 3-4 లక్షలు 9 లక్షలు ఏమైంది ఆమెకి. 3 లక్షలు ఏమై ఉండొచ్చు, అంత పెద్ద కాదు. ఆ కిడ్నీ పోవటం వల్ల ఆమెకు సరిగా నడవటానికి వస్తలేదు, అలసిపోవటం, ఇబ్బందులు పడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయిపోయింది, ఇంకేం చేయలేము. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీ పెరగటము, షుగర్ పెరగటం, షుగర్ని కంట్రోల్ చేసేది, బీపీని కంట్రోల్ చేసేది తరచుగా నీళ్లు తాగటము. కిడ్నీకి వాటర్ చాలా అవసరము. ఒక రూమ్ మంచిగా క్లీన్ కావాలి అంటే వాటర్ బాగుండాలి. మనకి జస్ట్ ఒక గ్లాస్, ఇప్పుడు ఒక రూమ్ సాఫ్ చేయడానికి ఒక బకెట్ వాటర్ కావాలండి. మనకు ఒక గ్లాస్ వాటర్ ఇచ్చారు అనుకోండి, మనం సాఫ్ చేస్తామా? స్నానం చేయడానికి ఒక బకెట్ వాటర్ కావాలి మనకి. జస్ట్ ఒక జగ్గు వాటర్ తీసుకొని దీంతో మొత్తం నువ్వు పరిశుద్ధం అయిపో అంటే నువ్వు ఎట్లా అవుతావు? ఎంత కష్టమవుతుంది ఒక జగ్గు వాటర్తో, ఒక గ్లాస్ వాటర్తో. అట్లా మన బాడీకి 5-6 లీటర్ల వాటర్ కావాలి. మీరు కావాలని చెప్పి వాటర్ తాగుతలేరు, వాటర్ తాగబుద్ధి కావట్లేదంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. అమ్మో నా వల్ల కాదని చెప్పి కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. వన్స్ ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయిపోతే డయాలసిస్కి తీసుకుపోవాలి. పోయినప్పుడల్లా 2000-3000 ఉంటుంది. 3 రోజులకో 4 రోజులకో చేస్తారు. కిడ్నీ చేయాల్సిన పని అది చేస్తుంది. బాడీ అంతా వీక్ అయిపోయి లాస్ట్కి ఒక 6 మంత్స్ 8 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండి పైసలంతా కాజేసి లాస్ట్కి చచ్చిపోవటమే ఉంటుంది. కాబట్టి ఈ కిడ్నీలు ఫెయిల్ అవ్వటానికి వాటర్ తాగకపోవటము, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి ఏంటంటే బాగా యూరిన్ వస్తుందని చెప్పి అసలు వాటరే తాగరు. వాళ్ళు తాగరు. అమ్మో అన్నం వాటర్ తాగితే యూరిన్ వస్తుంది నాకు బ్రదర్, వస్తే రాని ఏమవుతుంది? కాబట్టి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా డేంజర్ డిసీజ్. అది దాన్ని మనం కాపాడుకోవాలి. డయాబెటీస్ వల్ల, నడుముకు దెబ్బ తాకటం వల్ల, యూరిన్ ఆపుకోవటం వల్ల, దాని తర్వాత ఎక్కువగా మెడిసిన్స్ తినటం వల్ల, బీపీ ఎక్కువ పెరిగిపోవటం వల్ల, కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవటం వల్ల, ప్రతి చిన్న విషయానికి భయపడటం వల్ల బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. ప్రతి దానికి భయమే కారణం. టెన్షను, స్ట్రెస్సు, ఇవన్నీ కారణం. కాబట్టి ఈ కిడ్నీలు అనేటివి ఎగిరిపోతాయి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని బాడీ చూపించే బండ గుర్తులు మనం చూద్దాం. కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు మనకు పెద్దగా యూరిన్ రాదు. యూరిన్ చేయాలంటే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. యూరిన్లో మంట వస్తూ ఉంటుంది, భయంకరమైన మంట, పెయిన్ వస్తూ ఉంటుంది. ఫేస్ మొత్తం కూడా స్వెల్లింగ్ అవుతూ ఉంటాయి. కాళ్ళు ఎక్కువగా స్వెల్లింగ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి చూడండి, మీరు కాళ్ళు స్వెల్ అవుతూ ఉంటాయి, ప్రెస్ చేస్తూ ఉంటే మెల్లగా సొట్టబడుతూ ఉంటుంది. అది కిడ్నీ ఫెయిల్ అయ్యేటప్పుడు వచ్చే సిమ్టమ్ అన్నమాట. లేకపోతే ఫేస్ బాగా లావుగా అయిపోవటం, స్వెల్లింగ్. ఊపిరి పీల్చడం చాలా కష్టమవుతుంది. అంటే ఫ్రీగా ఊపిరి పీల్వలేమన్నమాట, చాలా కష్టమవుతుంది. భయంకరమైన నీరసం. 10 రోజులు అన్నం తినకపోతే ఎట్లుంటుంది, అట్లా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నప్పుడు భయంకరమైన నీరసం, వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతులు చేసుకోవటం, తరచుగా తలనొప్పి రావటం, ఆకలి లేకపోవటం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఆకలి లేకపోతే కూడా ఏమవుతుందంటే అది కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి సిమ్టమ్. తర్వాత మన వీపు భాగంలో మెల్లగా నొప్పి రావటం, పెయిన్ రావటం, మంట రావటం, మంటగా ఉండటం, ఏదో సూదులతో ఇట్లా గుచ్చినట్టు ఉండటం, జ్వరం రావటం, మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావటం, మోషన్కి వెళ్ళటం కూడా ఇబ్బంది అవుతుంది, మోషన్లో బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది, ఊకే మోషన్కి పోవటం, తినంగానే మోషన్కి ఊకే పోవటం, అది కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్కి, కిడ్నీ ఫెయిల్యూర్కి ఇంపార్టెంట్ బండగుర్తు అన్నమాట. దాని తర్వాత ఇవి కిడ్నీకి సంబంధించిన సైన్స్ అన్నమాట. తర్వాత నిద్ర లేకపోవటం, నిద్ర ఉండదు. తర్వాత మెయిన్ ఏంటంటే కాళ్ళు పట్టేయటం, కాళ్ళల్లో పెయిన్ రావటం, సూదులు గుచ్చినట్టు ఉండటం, తర్వాత కాళ్ళ దగ్గర జబ్బలు పట్టేయటము, తిమ్మిరిగా ఉండటం, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి ఒక సిమ్టము. దాని తర్వాత మనం యూరిన్కి వెళ్ళినప్పుడు, యూరిన్ చేస్తూ ఉన్నప్పుడు నురుగుగా రావటం, షుగర్ పేషెంట్కి ఉంటుంది ఈ ప్రాబ్లం. నురుగుగా రావటం, యూరిన్లో స్మెల్ రావటం, మోషన్కి వెళ్ళినప్పుడు కూడా భయంకరమైన స్మెల్ రావటం. దాని తర్వాత కళ్ళు వాయటం, ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్లకి అది కిడ్నీ పేషెంట్కి సిమ్టమ్ ఇది. తర్వాత మనము ఊపిరి పీలిస్తే కూడా, ఊపిరి వదిలితే కూడా ఒకలాంటి కెమికల్ స్మెల్ రావటం మనకే, అది కూడా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట. కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే బాగా స్థూలకాయం, బాగా లావుగా ఉండటం వల్ల ఏమవుతుంది, కిడ్నీ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఆయన ఇట్లా పడుకున్నాడు అనుకోండి, వెనకాల కిడ్నీ ఉంటాయి, కిడ్నీ మీద ఆ బాడీ వెయిట్ అంతా పడుతుంది. కిడ్నీ ఏడం వస్తుంది మరి, బాగా లావుగా ఉండటం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేయాల్సి వస్తుంది, బ్లడ్లో ఉన్న వేస్ట్, ఫుడ్లో ఉన్న వేస్ట్ తీయడానికి చాలా పని ఉంటుంది. దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. చాలా భయంకరం అన్నమాట. ఈ విధంగా మరి కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం మనము చూస్తాం. ఇప్పుడు కిడ్నీని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అని చూస్తే, రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మంచిగా వాటర్ తాగాలి. జ్యూసెస్ ఎక్కువగా, నిమ్మకాయ నీళ్ళు అద్భుతమైన దివ్య ఔషధం అది. నిమ్మకాయ నీళ్ళు ఏం చేస్తుందంటే ఎవరైనా తాగొచ్చు. నిమ్మకాయ నీళ్ళు బాడీలో వాటర్ కంటెంట్ని పెంచుతుంది, కిడ్నీస్ని ప్యూరిఫై చేస్తుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు నిమ్మకాయ తాగండి, నడుము నొప్పి తగ్గిపోతుంది. కిడ్నీకి వచ్చే ప్రతి బిమారి, ప్రతి రోగము నిమ్మకాయ స్వస్థపరుస్తుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్, బండగుర్తులు మీకు ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా వాటర్ తాగాలి, ఎక్కువగా జ్యూసులు తాగడానికి ప్రయత్నం చేయాలి, ఏదో ఒక జ్యూస్. తర్వాత ఉప్పు పూర్తిగా తగ్గించాలి. ఉప్పు వాడితే కూడా కిడ్నీలు ఎగిరిపోతాయి. తర్వాత మందు కొట్టటము, ఆ తర్వాత స్మోకింగ్, పొగాకు, సిగరెట్ పీల్చటం హీరో లెక్క, ఇవి ఉంటే కూడా మనకి ఏమవుతుందంటే కిడ్నీలు ఫట్మని ఎగిరిపోతాయి. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు మంచిగా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, నైట్ పడుకున్నప్పుడు షుగర్ ఉంటే నీకు మళ్ళీ మూత్రం వస్తుంది. షుగర్ కంట్రోల్లో ఉందంటే మూత్రం రాదు. నైట్ పడుకున్నప్పుడు ఒక 2 సార్లు 3 సార్లు మూత్రం వస్తే ఏం కాదు, 200 250 ఉన్నట్టు, అది నార్మల్. అది గంటకు వస్తుంటుంది మూత్రం, షుగర్ ఫుల్ ఉన్నట్టు. కాబట్టి షుగర్ని కంట్రోల్ చేసి, కిడ్నీ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవటానికి మన షుగర్ని మనం కంట్రోల్ చేయాలి, బీపీని కూడా కంట్రోల్ చేయాలి. ఈ విధంగా చేస్తూ మన షుగర్ని మన కిడ్నీ ఫెయిల్యూర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత రాత్రిపూట తొందరగా తినేయటము, దాని తర్వాత
ఎక్కువగా మసాలా ఐటమ్, ఫ్రైడ్ ఐటమ్స్ తినకుండా నార్మల్ తినటం, నడుము మీద ఎక్కువ ప్రెషర్ వంగి పని చేయకపోవటం, ఇట్లా చేస్తే కిడ్నీ కంట్రోల్ వస్తుంది. మెయిన్ వాటర్, పుదీనా కొత్తిమీర జ్యూస్, పాలకూర జ్యూస్, తోటకూర జ్యూస్, బీట్రూట్ జ్యూస్, లేకపోతే నిమ్మకాయ జ్యూస్, చెరుకు రసము, కరేపాకు జ్యూస్, బార్లీ నీళ్ళు, దాని తర్వాత మెంతుల నీళ్ళు, ఇలాంటి వాటర్ ఐటమ్స్ అన్నీ కూడా వాడి మన కిడ్నీని మనం రక్షించుకోగలుగుతాం. ఆక్యుపంక్చర్ పాయింట్ వచ్చేసి K1 పాయింట్, K2 పాయింట్, K3 పాయింట్, H3 పాయింట్, LU5 పాయింట్, SP9 పాయింట్, లివర్ 8 పాయింట్, UB67, UB40, ఇట్లా ఏ పాయింట్ అని ఇచ్చి మనం కిడ్నీని, యూరినరీ బ్లాడర్ని మనం రెగ్యులేట్ చేయొచ్చు. ఈ పాయింట్ ఆకుపంచర్ ప్రెషర్ మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ఎక్కువగా వాటర్ కంటెంట్ని మనం తాగటం. రలపిండి జ్యూస్ అని చెప్పి, రలపిండి ఆకు అని ఒక ఆకు ఉంటుంది, ఇది కూడా మనం తీసుకొని షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్క్రీనింగ్, బ్లడ్ కిడ్నీ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. కొన్ని దగ్గర 500 ఉంటాయి, కొన్ని దగ్గర 300 ఉంటుంది. దాంట్లో క్రిటనిన్ అని చెప్పి ఒక కెమికల్ని చూస్తారు వాళ్ళు. అది 1% లోపల ఉందనుకో నీ కిడ్నీస్ మంచిగా ఉన్నట్టు. బ్లడ్లో క్రిటనిన్ అని ఒక పదార్థం ఉంటుంది. అది పెరిగిపోయింది అనుకోండి, 5, 12, 35 అట్లా ఉంటుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని అర్థం. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే దానికి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇస్తారు. దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆకుపంచర్ పాయింట్స్ ఇస్తే కూడా కిడ్నీ మళ్ళీ మంచిగా ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఆ క్రిటనిన్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. దానితో పాటు మనము వాటర్ ఎక్కువ తాగటం, జ్యూసులు తాగటం, తినేటప్పుడు నమిలి తినటం, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవటం, దీనివల్ల మన కిడ్నీలను మనము కాపాడుకోగలుగుతాం. ఈ విధంగా మరి మీరందరూ కూడా మీ కిడ్నీలను మీరు కాపాడుకోండి, లేదు అంటే మీరు చాలా పోగొట్టుకుంటారు. రైట్, థ్యాంక్ యూ.